కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయమంటాయి కదా. కానీ ఒక్క బాక్స్ టిక్ చేస్తే వెబ్సైట్కి మనం హ్యూమన్ అని ఎలా తెలిసిపోతుందో తెలుసా? చాలా మంది అనుకుంటారు టిక్ పెట్టడమే చెక్కింగా అని. కానీ అసలు చెక్కింగ్ అక్కడ స్టార్ట్ కాదు. మీరు ఆ పేజ్ ఓపెన్ చేసినప్పటి నుంచి సిస్టమ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదేమేం అబ్జర్వ్ చేస్తుందంటే మౌస్ ఎలా మూవ్ అవుతుంది, స్క్రోలింగ్ న్యాచురల్గా ఉందా, టైప్ స్పీడ్ ఎలా ఉంది, క్లిక్స్ హ్యూమన్లా ఉన్నాయా అని అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే బాట్స్ యూజువల్లీ ఒకే స్పీడ్లో పర్ఫెక్ట్ టైమింగ్లో సేమ్ ప్యాటర్న్లో పనిచేస్తాయి. కానీ హ్యూమన్స్ మాత్రం ర్యాండమ్గా మూవ్ చేస్తారు, మిస్టేక్స్ చేస్తారు, అన్ఈవెన్గా స్క్రోల్ చేస్తారు. అందుకే కొన్నిసార్లు బాక్స్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. కానీ సిస్టమ్కి డౌట్ వస్తే మాత్రం ట్రాఫిక్ లైట్స్ సెలెక్ట్ చేయండి, బస్సెస్ ఐడెంటిఫై చేయండి, క్రాస్ వర్క్స్ క్లిక్ చేయండి అని ఇమేజెస్ టెస్ట్ ఇస్తుంది. ఇంకో షాకింగ్ విషయం, ఈ టెస్ట్ హ్యూమన్స్ కోసం కాదు, బాట్స్ కన్ఫ్యూజ్ అవ్వడానికి. ఎందుకంటే ఇమేజెస్లో ఆబ్జెక్ట్స్ గుర్తించడం ఏఐకి ఇప్పటికీ పూర్తిగా ఈజీ కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, కొన్ని వెబ్సైట్స్ మీ బ్రౌజర్ ప్యాటర్న్, ఐపీ అడ్రస్, రిపీటెడ్ యాక్షన్స్ కూడా చెక్ చేస్తాయి. ఒకే పని మళ్ళీ మళ్ళీ ఫాస్ట్గా చేస్తే సిస్టమ్కి డౌట్ వస్తుంది. అందుకే కొన్నిసార్లు రియల్ హ్యూమన్స్ని కూడా రోబోట్స్లా బిహేవ్ చేస్తున్నారా అని డిటెక్ట్ చేస్తుంది. ఇంకో ఫ్యాక్ట్, దీన్ని క్యాప్చా అంటారు. దాని ఫుల్ ఫామ్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్స్ అపార్ట్. కానీ ఇప్పుడు ఏఐ బాట్స్ చాలా స్మార్ట్ అయిపోతున్నాయి. అందుకే వెబ్సైట్స్ కూడా రోజు రోజుకి కొత్త సెక్యూరిటీ మెథడ్స్ యూజ్ చేస్తున్నాయి. అంటే మనకు సింపుల్గా కనిపించే ఆ చిన్న చెక్ బాక్స్ వెనుక కూడా ఏఐ డిటెక్షన్, బిహేవియర్ ట్రాకింగ్, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటి నుంచి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ చూసినప్పుడు వెబ్సైట్ మిమ్మల్ని అప్పటికే అబ్జర్వ్ చేస్తుందని గుర్తొస్తుంది. సైలెంట్ టేల్స్ బై చందన. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ హిడెన్ ట్రూత్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.